హాయ్ అండి. మా నాన్న మా మరిది ఇక్కడ ఉన్నప్పుడు మా ఆయన మటన్ తీసుకొని వచ్చి మటన్ బిర్యానీ చేయమన్నారు. మటన్ నేను తినను కాబట్టి మటన్ బిర్యానీ చేస్తే అందరూ తింటారు, నా ఒక్కదానికి మళ్ళీ సపరేట్గా ఏదో ఒకటి వండుకోవాలి. అందుకే వెజ్ బిర్యానీ చేసి మటన్ కర్రీని సపరేట్గా వండితే నేను కనీసం వెజ్ బిర్యానీ అయినా తింటాను కదా అంటే సరే అలానే వండేయమన్నారు. ఎప్పుడు మేము వండుకునే వంటల కన్నా కొంచెం ఎక్కువ వండాలి కదా, అందుకే లేట్ చేయకుండా ఇంక వంట రంగంలోకి దిగి త్వరగా అయిపోవడానికని 2 కుక్కర్లు అయితే కడిగేసి తీసుకున్నాను. 5 లీటర్ల కుక్కర్లో వెజ్ బిర్యానీ, 3 లీటర్ల కుక్కర్ లో మటన్ పెట్టి వంట స్టార్ట్ చేసేసాను. వెజిటేబుల్స్ అన్ని ఫ్రై అయ్యాక బియ్యము వాటర్ వేసి మీడియం ఫ్లేమ్ లో 2 విజిల్ రానిచ్చాను. ఇంకా కుక్కర్ లో మటన్ ఉడికిపోయిన తర్వాత మటన్ కర్రీ వండేశాను. మా ఆయన మా పిల్లల కోసం అప్పుడప్పుడు మటన్ కర్రీ వండుతాను. అప్పుడు ఉప్పులు కారాలు సరిపోకపోయినా పర్లేదు, కానీ ఇప్పుడు మా నాన్న మా మరిది తింటారు కాబట్టి ముందుగానే మా ఆయన్ని మటన్ కర్రీకి ఉప్పు చూడమన్నాను. ఉప్పు కారాలు అన్ని సరిపోయాయి అని చెప్పారు. వెజ్ బిర్యానీ అయ్యాక మా నాన్నకి మా మరిదికి ఫస్ట్ వడ్డించేసి తర్వాత మేము కూడా తినేసాము. బాయ్ బాయ్.